అందరికీ నమస్కారం. కులుకక నడవరో కొమ్మలాల అన్నమాచార్య కీర్తన నోటేషన్ 29వ మేళకత దీర్ఘసంఖ్యాపణ రాగం రాశాను. ఇక్కడ స్వరస్థానాలు షట్జమం, చతుశ్ర దశమం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్ర దేవతం, కాకల నిషాదం, తారస్థాయి షట్జమం అనమాట. అంతా తారస్థాయిలోనే వస్తుంది మొత్తం. ఇక్కడ కులుకక నడవరో రి సరి రి 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 కొమ్మలాల రీ రి రే కగమరి జల జల రాలేని రే రే తప పగమగ జాజులు రే గగప మాయమ్మకు పగప గమరి సరి అన్నాడు. కులు గగ నడవరో కొమ్మలాల ఇది పల్లవి అన్నమాట. చరణాలన్నీ ఒకేలాగా వస్తాయి. ఒయ్యని మేను గదిలి ఆ రకంగా వస్తాం. గగ గమగ గమగ మేను గదిలి అన్నప్పుడు గగ మగ మగ రీ గగప గపగరి నొప్పుగా నడవరు. గెయ్యాళి శ్రీపాద గమగరీరి అంతా కూడా తారస్థాయిలోనే. రిసరి సాత తాకు కాంతాలార దాస రీరి మారి పయ్యద చెరగుజారి రేమరి పపపగ. ఇక్కడ గాంధారి నుంచి దైవతానికి స్లైడ్ అయితే బాగుంటుంది. నిసదప భారపు గుబ్బల మీద పాపగ పదపగ అయ్యో చమరించే రెగమగ గగపాప. దీనికి అయ్యో చమరించకి మాయమ్మకు నెన్నుదురు అన్నది రెండు సంగతులు వస్తాయి. గపదా పామ మాయమ్మకు రెగమ గారిస నెన్నుదురు. రెండోసారి గపదాతప మాయమ్మకు నెన్నుదురు రేమ గారిస అని చరణాలు ఒకలాగే ఉంటాయి. అందుకని ఒక చరణానికి మాత్రమే రాశాను. అంత చాలా బాగుంటుంది. అంత గమకాలు తర్వాత ఇక్కడ స్లైడింగ్ ఇవన్నీ కూడా వేసి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే చాలా బాగా వస్తుంది. ఎగ్జాక్ట్గా అంత ఎక్కువ తారస్థాయిలోనే ఉంటుంది. బాగా వస్తుంది. అంటే మామూలుగా కూడా వాయించవచ్చు. తారస్థాయిలో అంటే ఆ పాట అలా ఉంది, అందుకని చెప్పి దానికి సరిపడే రాశాను. థ్యాంక్ యూ.